చిన్న ప్రార్థన చేసుకొని లోతు జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్పరించుకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి మాత్రమే నీవు మమ్మల్ని నిలబెట్టావు. కాబట్టి నేను అభ్యంతరపరచ చూచి సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము ఈ యొక్క లోతు జీవితాన్ని నేర్చుకున్నట్లుగా దీవించాను. అన్ని విషయాల్లో నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, లోతు అనే పదానికి అర్థము దాచబడినవాడు అని అర్థం. దాచబడినవాడు. అయితే ఈ లోతు జీవితాన్ని ధ్యానింపబోయే ముందు ఒక ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అదేంటంటే, యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. తన యొక్క రెండవ రాకడకు ముందు లోతు దినములలో ఎలాగా ఉండిందో అలాగే నా యొక్క రాకడ ముందు కూడా అదే పరిస్థితి ఉంటదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియచేయడం జరిగింది. అంటే ఆ లోతు యొక్క జీవితం, లోతు యొక్క దినాలలో ఈ భూమి మీద ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నిందో ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గుర్తు చేస్తూ, నా యొక్క రాకడకు ముందు అలాంటి పరిస్థితులే భూమి మీద మళ్ళా మొదలవుతాయి అని చెప్పాడు. ఈ పాఠం పూర్తయ్యేసరికి మీకు ఒక ఆశ్చర్యమైన సంగతులు అందుతాయి. ఒక విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అదేంటంటే, అంత ఘోరమైన పాపాలు మనుషులు చేశారా అనే విషయాన్ని మీరు ఈరోజు మనం నేర్చుకుంటాం. లోతు సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో నివసించేవాడు. దానికి ముందు నేను చరిత్ర చెప్తా. కొంచెం మీకు ఈ విషయం పరిచయం చేస్తే అది అవసరం కాబట్టి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుడు సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలను పూర్తిగా నాశనం చేసేసాడు. అంటే ఆ యొక్క 2 పట్టణాల్లో ఉన్న జనాభాను, చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు ఎవరు కూడా బతకకుండా గడ్డితో సహా కాల్చేశాడు దేవుడు. ఏంటి ఇంత భయంకరంగా దేవుడు నాశనం చేయడానికి ఆ పట్టణాలని, ఆ ప్రజలను కారణం ఏంటి అనేది మనము చివరిలో మనకు అర్థమవుతుంది. ఎందుకా దేవుడు ఆ పట్టణాలని పూర్తి చేసేసాడు అనేది చివరిలో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క పాఠం మనం నేర్చుకునేటప్పుడు దేవుడు ఎందుకు ఈ విషయాలు మనకు రాపిచ్చాడో ఆ నిజం మనం తెలుసుకొని బతకాలి. రైట్, ఓకే. లోతు జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. లోతు ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా తీసి చూడాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. ఇక్కడ లోతు యొక్క కుటుంబం యొక్క చరిత్ర మనకి కనబడుతుంది. లోతు తండ్రి పేరు హారాను. లోతు యొక్క తండ్రి పేరు హారాను. ఈ హారాను ఎవరు అంటే అబ్రహాం యొక్క సహోదరుడు. ఈ యొక్క లోతు తండ్రి అయిన హారాను ఎవరంటే అబ్రహాము యొక్క సహోదరుడు. అయితే ఈ లోతు యొక్క తండ్రి అయిన హారాను తక్కువ సమయంలోనే చనిపోతాడు. అంటే ఈ లోతు పుట్టిన తర్వాత కొంతకాలానికే చనిపోవడం అనేది జరిగిపోద్ది. అంటే తనను కన్న తండ్రి కంటే ముందే చనిపోతాడు. ఈ లోతు యొక్క తండ్రి తనను కన్న తండ్రి కంటే ముందే చనిపోతాడు. అంటే తెరహు కంటే ముందే చనిపోతాడు. లోతు యొక్క తాత పేరు తెరహు. ఇందాక మనం తెరహు అని చదివాం కదా. ఈ తెరహు అంటే ఎవరంటే లోతు యొక్క తాత. లోతు యొక్క నాన్న పేరు హారాన్. ఈ లోతు అబ్రహాముకు వరసకు కొడుకు అవుతాడు. సహోదరుడు కొడుకు కదా. సహోదరుడు కొడుకు కాబట్టి లోతు అబ్రహాముకి ఏమవుతాడు? కొడుకు వరుస అవుతాడు అన్నమాట. కాబట్టి లోతు యొక్క సొంత ఊరు
కల్దీయుల ప్రదేశమైన ఊర్ అనే ప్రాంతం. లోతు యొక్క సొంత ఊరేది కల్దీయుల ప్రదేశమైన ఊర్. ఆ ఊరు పేరు ఊర్ అన్నమాట, ఆ ప్రాంతం. లోతు యొక్క తాత అయిన తెరహు తన కుమారుడైన అబ్రహామును, అబ్రహాం యొక్క భార్య అయిన శారైని, తన మనవడైన లోతును తీసుకొని కనాను దేశం వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహు లేదా లోతు యొక్క తాత అయిన తెరహు ఏమనుకుంటాడంటే, నేను ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వెళ్ళిపోవాలని చెప్పని బయలుదేరతాడు. ఎవరు? లోతు యొక్క తాత అయిన తెరహు. ఎవరెవరిని తీసుకొని? అబ్రహాముని, అబ్రహాము భార్య అయిన శారాయిని, లోతుని, తర్వాత తెరహు. ఈ నలుగురు బయలుదేరతారు, కనాను దేశానికి బయలుదేరతారు. కానీ కనాను దేశానికి చేరే లోపల ఈ లోతు యొక్క తాత అయిన తెరహు అక్కడ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక అక్కడి నుంచి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాము, నేను నీకు చూపించబోయే దేశానికి రా అని చెప్పి అబ్రహాముని దేవుడు పిలుస్తాడు. అప్పుడు లోతు కూడా అబ్రహాంతోనే ఉంటాడు. ఎందుకంటే లోతు యొక్క తండ్రి చనిపోయి ఉన్నాడు. లోతు అబ్రహాం దగ్గరే ఉన్నాడు. లోతు, అబ్రహాము, శారై ఈ ముగ్గురు కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన ప్రాంతానికి అబ్రహాము ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, లోతు అబ్రహాముని ఎప్పుడు కూడా విడిచి ఉండలేదు. అబ్రహాము చాలా భయభక్తులు కలిగిన వాడని చెప్పని మనం చూసాం. అబ్రహాము ఎక్కడికి వెళ్తే లోతు కూడా అక్కడికి వెళ్ళేవాడు. చూడండి, ఈ లోతుని దేవుడు నీతిమంతుడని రాపించాడు. బైబిల్లో దేవుడు ఈ లోతుని నీతిమంతుడని రాపించాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే లోతు కూడా ప్రార్థన చేసేవాడు. అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తే పక్కనే ఉన్న ఈ లోతు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే అబ్రహాము యొక్క భయభక్తులు ఈ లోతుకి కూడా సంక్రమించాయి. అబ్రహాం యొక్క నీతి ఈ లోతుకి కూడా సంక్రమించింది. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసేవాడు. కాబట్టి లోతు కూడా ప్రార్థనా పరుడుగా, నీతిమంతుడుగా, భయభక్తులు కలిగిన వాడుగా దేవుని ఎడల మనకు బైబిల్లో కనబడతాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఆ రోజుల్లో ధనం అంటే ఏంటంటే గొర్రెలు, పశువులు, బంగారము, వెండి, ఇవి ఆ రోజుల్లో ధనం అంటే. కాబట్టి ఆ పనివారు, ఇలా అబ్రహాముకి విస్తారమైన ధనం ఉంటుంది, చాలా ధనం ఉంటుంది అన్నమాట. చాలా ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎట్ ఏ టైము గొప్ప ధనవంతుడు కూడా. సో ఈ యొక్క అబ్రహాము ధనవంతుడు. అబ్రహాము సహోదరుడు లోతు యొక్క తండ్రి అయిన హారాను కూడా ధనవంతుడే. ఈ కుటుంబం మొత్తం కూడా మంచి డబ్బున్న కుటుంబం, బాగా సంపన్న కుటుంబం. అయితే ఈ అబ్రహాము యొక్క సహోదరుడు కొడుకు అయిన లోతు, అబ్రహాము వీళ్ళిద్దరు కూడా ఆస్తి కలిగి ఉంటారు. లోతు కూడా చాలా ఆస్తి కలిగి ఉంటాడు. చూడండి ఒకసారి ఆ ఒక వచనం చూడండి, 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాముతో కూడా లోతుకును గొర్రెలను గొడ్లను ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. చూసారా, అబ్రహాముకి విస్తారమైన ఆస్తి ఉంది, అలాగే లోతుకు కూడా విస్తారమైన ఆస్తి ఉంది. కాబట్టి ఈ అబ్రహాము లోతు ఇద్దరు కలిసి నివసించడానికి ప్రేమ దేవుని బిడ్డలారా అక్కడ స్థలం చాలకపోయింది అన్నమాట. అబ్రహాముకేమో గొడ్లు, పశువులు, పనివాళ్ళు, బంగారము, గుడారాలు అన్నీ ఉన్నాయి. అలాగే లోతుకు కూడా ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఇద్దరు కలిసి నివసించడానికి వీలు లేకుండా పోయింది. ఇంకొక పరిస్థితి అక్కడ ఏర్పడింది. అదేంటంటే అబ్రహాము పశువుల కాపర్లకును లోతు యొక్క పశువుల కాపర్లకును తగాదా పడింది. అబ్రహాం యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి తగాదా పడింది. ఎందుకంటే అక్కడ మేపడానికి స్థలం సరిపోవడం లేదు. అందుకప్పుడు అబ్రహాం ఒక తీర్మానానికి వస్తాడు. లోతు దగ్గరకు వచ్చి, అయ్యా, మనం బంధువులం కాబట్టి
మనం బంధువులం కాబట్టి మనకి గొడవ ఉండకూడదు కాబట్టి మనం ఒక పని చేద్దాం. అదేంటంటే నీ యొక్క ఆస్తి నా యొక్క ఆస్తి ఒకే దగ్గర ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది మనకి. నువ్వు మన పశువుల కాపర్లు చూసారా, కొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ పశువుల గురించి ఆస్తి గురించి నీకు నాకు తగాదా ఎందుకు? నువ్వేమో నా సహోదరుడి కొడుకువి కాబట్టి నువ్వు నా బంధువి, నీకు నాకు తగాదా ఎందుకు? మనం ఒక తీర్మానం చేసుకుందాం అని చెప్పని అబ్రహాము లోతుతో అంటాడు. ఏమని అంటాడంటే, అయ్యా లోతు, ఇదిగో ఈ దేశం నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, కాబట్టి ఈ కళ్ళ ముందు కనబడుతున్న ఈ దేశంలో నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటకు వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నీ ఇష్టం, నువ్వు ఏ వైపు వెళ్తే నేను అవతల వైపు వెళ్తానని చెప్పని లోతుతో అబ్రహాము అంటాడు. సో ఆ లోతు ఏం చేస్తాడంటే ఒక ప్రాంతాన్ని చూస్తాడు. ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా అనే ప్రాంతం. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం అప్పుడు ఎట్లా ఉండేదంటే ఏదైనా తోటలాగా ఉండేది. ఏదైనా తోట తెలుసు కదా, యెహోవా నాటిన ఏదైనా తోట అన్నమాట. చాలా బాగుండేది అక్కడ. అప్పుడు ఆ యొక్క ప్రాంతం అంతా, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా పచ్చగా ఉండేది, నీళ్లు ఉండేవి, ఎప్పుడు కూడా పచ్చగా పంటలతో బాగా ఉండేదన్నమాట. సో ఆ ప్రాంతాన్ని లోతు చూస్తాడు. లోతు చూసి లోతు ఏ ప్రాంతాన్ని ఎన్నుకుంటాడంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను ఎన్నుకొని ఆ సొదొమ అనే ఊరు దగ్గరికి, పట్టణం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకుంటాడు. అబ్రహాం ఏమో ఈ కనాను దేశంలోనే నిలబడిపోతాడు. అయితే జాగ్రత్తనండి, ఈ లోతు ఎన్నుకున్న సొదొమ గొమొర్రా అనే పట్టణము ఎంత భయంకరమైన పట్టణం అంటే బైబిల్లో రాయబడింది. చూడండి 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. చూసారా, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి అంట. మీరు మీ యొక్క ఆలోచనల్లో ఇక్కడ బహుపాపులు, దుష్టులు అనే మాట వ్రాయబడితే ఏమనుకుంటున్నారు? ఎంతవరకు ఆలోచించారు? చూడండి, కేవలం ఒక దొంగతనం అంటే పాపము అనుకుంటాం కదా, రైట్, పాపమే. కేవలం ఏదైనా ఒక మద్యం తాగడం అంటే పాపం అనుకుంటాం కదా, రైట్, పాపమే. కానీ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన పాపం చేసేవాళ్ళంటే మీరు అసలు అసహించుకుంటారు అలాంటి పాపం చేసేవాడు. ఎలాంటి పాపం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, తండ్రి తన కూతురుతో పాపం చేస్తాడు. ఈ సొదొమ గొమొర్రాలో కూతురు తన తండ్రితో పాపం చేస్తుంది. ఈ సొదొమ గొమొర్రాలో అన్న తన చెల్లెలతో పాపం చేస్తాడు. ఈ సొదొమ గొమొర్రాలో చెల్లి తన అన్నతో పాపం చేస్తుంది. ఈ సొదొమ గొమొర్రాలో. అంతేనా? అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా రండి. ఈరోజు పాఠము మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు ఇక్కడ రాపించాడని కొంతమంది మతోన్మాదులకు, మూర్ఖులకు తెలియదు. ఏంటి ఈ పాపాలన్నీ బైబిల్లో రాపించాడు, ఇది మంచి గ్రంథం అని అంటే మంచి గ్రంథం కాబట్టే దేవుడు రాపించాడు, ఇది తప్పని. ఈ సొదొమ గొమొర్రాలో పట్టణాల్లో ప్రజలు, జాగ్రత్తగా రండి, ఎందుకు దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడంటే అలాంటి పాపం చేస్తే నువ్వు కూడా నాశనం అయిపోతావు, జాగ్రత్త అని తెలియచేయడానికే ఈ సొదొమ గొమొర్రాలో పట్టణాల్లో ప్రజలు ఎలాంటి వాళ్ళు దేవుడు మనకు చూపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, తల్లి కొడుకు, తండ్రి కూతురు, అన్న చెల్లి, అసలు వావి వరసలు లేనటువంటి భయంకరమైన పాపంతో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నిండిపోయి ఉన్నాయి. చూసారా, ఈ విషయము ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడి వద్దకు చేరింది. ఈ విషయము దేవుడి వద్దకు చేరింది. ఈ యొక్క సొదొమ గొమొర్రాల యొక్క పట్టణం యొక్క మొర దేవుడి వద్దకు చేరింది. చూడండి 20వ వచనం, 18వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. జాగ్రత్త వినండి, పరలోకమందున్న దేవుని సింహాసనం ఎదుట కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు.
ఈ దేవదూతల ఎదుట ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుడు సింహాసనంలో కూర్చున్నప్పుడు భూలోకంలో ప్రతి మనిషిని గూర్చిన విషయం అక్కడికి వెళ్తుంది. ఈ దేవదూతలందరూ దేవుడు సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే, ఇదిగో పలానా జీవను ఇలా జీవిస్తున్నాడు ప్రభువా, మరి ఇతని సంగతి ఏం చేద్దాం? పలానా రాజు ఇలా జీవిస్తున్నాడు, మరి ఇతని సంగతి ఏం చేద్దాం? ఈ డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. అంటే పరలోకపు ప్రభుత్వ పరిపాలన అక్కడ భూలోకానికి సంబంధించినటువంటి డిస్కషన్ పరలోకంలో జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రా గూర్చిన మొర నా సన్నిధికి వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏ విషయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చాయట. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల విషయంలో ప్రజలు చేస్తున్న విషయాన్ని దేవుడు పరిశీలించి దానికి ఒక తీర్పు తీర్చాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం, నువ్వు ఇక్కడ జీవిస్తున్న జీవితం, నేను జీవిస్తున్న జీవితం, ఆలోచన, మాట, పని ప్రతిదీ కూడా పరలోకపు సింహాసనపు దేవుని పరిశీలనలో ఉంది. నువ్వు మంచి మాట్లాడితే పరలోకం నుంచి నీకు మంచి వస్తుంది. నువ్వు చెడు మాట్లాడితే పరలోకం నుంచి నీకు సమస్య వస్తుంది. పరలోకపు ప్రభుత్వంలో అమలవుతున్న భూలోకపు మనుషుల పరిస్థితి. కనుక పరలోకపు సింహాసనం దగ్గరికి ఒక మ్యాటర్ వెళ్ళింది. ఇదిగో సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఉంది భూమి మీద. ఆ ప్రాంతంలో ప్రజలు తండ్రి కూతురుతో, అన్న చెల్లెలతో ఇలా భయంకరమైన పాపం చేస్తున్నారు అనే మొర పరలోకపు సింహాసనం దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? ఎవరు మొరపెట్టుంటారు? దయచేసి సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్ లో పెట్టండి అమ్మా. ఎందుకు ఎవరు మొరపెట్టుంటారు? చూడండి ఒకసారి, ఎవరు మొరపెట్టుంటారో. సొదొమ గొమొర్రాలో ఎవరైతే బలైపోతుంటారో, ఎవరైతే అన్యాయం అయిపోతుంటారో, అలా అన్యాయం అయిపోతున్న వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారట. అయ్యా, ఈ పాపం చూడు, నా తండ్రి నన్ను పాడు చేస్తున్నాడు, నా అన్న నన్ను పాడు చేస్తున్నాడు, నా చెల్లి నన్ను ఇబ్బంది పెడుతుంది అని ఆ ఊర్లో అమాయకులైన వారందరూ కూడా ప్రార్థన చేస్తుంటే ఆ మొర దేవుడి దగ్గరికి వెళ్ళిందట. చూస్తారా? ఇంకా ఆ ఊర్లో ఎవరున్నారు? లోతు కూడా ఉన్నాడు. అదే ఊర్లో ఎవరున్నారు? లోతు కూడా ఉన్నాడు. లోతు నీతిమంతుడైన లోతు ఆ ఊర్లో జరుగుతున్న పాపాన్ని చూసి తట్టుకోలేక దేవుడికి మొరపెడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. చదవము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి. చూసారా? దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత. ఇందాక మీకు నేను చెప్పాను, తండ్రితో కూతురు, కూతురుతో తండ్రి, అన్నతో చెల్లి, ఇలా వావి వరుసలు లేకుండా పాపం చేయడమే కాకుండా ఇంకొక భయంకరమైన పాపం కూడా ఆ ఊర్లో జరిగేది. ఏం పాపమో తెలుసా? పురుషులతో పురుషులు పాపం చేసేవాళ్ళు, స్త్రీలతో స్త్రీలు పాపం చేసేవాళ్ళు. మీరు ఈ రోజుల్లో వింటున్నారు అదే సంతానానికి సంబంధించిన దుర్బుద్ధి. ఎప్పుడైనా మీరు విన్నారా? న్యూస్లో, టీవీల్లో పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకున్నాడని విన్నారా? అది అక్కడి నుంచి వచ్చిందే. చూడండి, అసలు పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ఇది ధర్మం, దేవుని న్యాయం. పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలి, స్త్రీ పురుషుడిని పెళ్లి చేసుకోవాలి, ఇది ధర్మం, దేవుని యొక్క చట్టం. కానీ ఆ ఊర్లో ప్రజలు చూడండి, పురుషుడితో పురుషుడు పాపం చేస్తున్నాడట. ఎంత భయంకరం! ఇది ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి ప్రజలు ఏం చేయాలి? చదువమ్మా. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించు. చూడండి, నీతిమంతుడైన లోతు అంట ఆ ఊర్లో నివసిస్తున్నప్పుడు బహుగా బాధపడుతున్నాడట. దేనికి? అన్నం లేదని కాదు, డబ్బు లేదని కాదు. ఆ ఊర్లో మనుషులు చేస్తున్న పాపం చూసి, ఏంట్రా మీరు మనుషులా పశువులా ఇలా ఉన్నారేంట్రా,
ఇంత భయంకరంగా బతుకుతున్నారు ఏంట్రా అని చెప్పి దినదినము లోతు బాధపడుతూ ప్రార్థన చేసేవాడట. ఆ మొర పరలోకం వెళ్ళింది. కింద వచ్చిన కూడా చదవ. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి దాన్ని చూచిన ఏమేమి చూశాడు? చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి ఏమేమి ఉన్నాడు? వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఆ ఊర్లో? ఒకసారి ఆలోచించండి. బలైపోయిన వాళ్ళు ఎంతమంది? బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది? బలత్కరించబడుతున్న వాళ్ళు ఎంతమంది? చంపబడుతున్న వాళ్ళు ఎంతమంది ఆ ఊర్లో? ఈ మొర పరలోకపు దేవుని వద్దకు చేరింది. చేరినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక 3 దేవదూతలను పంపిస్తాడు భూమి మీదకి. యాక్షన్ టీం. ఏంటి? యాక్షన్ టీం అన్నమాట. ఆ ఊరి సంగతి తేల్చండి ఒకసారి వెళ్ళని చెప్పని దేవుడు 3 దేవదూతలను పంపిస్తాడు. ఆ 3 దేవదూతలు డైరెక్ట్ గా ఎక్కడొచ్చి ల్యాండ్ అవుతారు? సొదొమ గొమొర్రా పాపుల ఇంట్లో కాదు, భూమి మీద ఉన్నటువంటి నీతిమంతుడైన అబ్రహాము దగ్గరికి వస్తారు. నేను వివరించేసి వెళ్తున్నాను, తర్వాత మీరు ధ్యానం చేయండి. కాదు అబ్రహాం దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అబ్రహాం దగ్గరికి వెళ్తారు. చూడండి ఒకసారి వచనం 18 వచ్చాయి. 1వ వచనం చదవండి. బైబిల్ తీసి చదువు రాజు. 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము లోత. కరెక్ట్ చెప్పు. అది అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఎవరు ఎదుట? తప్పే కదా అప్పుడు లోతు. వెరీ గుడ్. సరే, అబ్రహాము యొక్క ఎదుటకు వచ్చి 3 మనుషులు నిలబడతారు. దేవుడు పంపించినటువంటి దేవదూతలు వచ్చి నిలబడంగానే చూడండి, వాళ్ళు దేవదూతలని లేదంటే దేవుడు పంపిన వాళ్ళని అబ్రహాంకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలిసింది? గుర్తుపెట్టుకోండి. నీవు దైవభక్తుడు అయితే, ప్రార్థనా పరుడు అయితే, ఎదుట వ్యక్తి ఆత్మీయుడో కాదో, అది దేవుని సంగతో కాదో తెలిసిపోద్ది. దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు? మన మంచి చెడ్డల క్షేమం దేవుడికి కావాలి కాబట్టి, తన ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కాపాడబడాలి కాబట్టి దేవుడు ఖచ్చితంగా సమాచారము తన భక్తుడికి అందిస్తాడు. మీకు కావాలంటే చూడండి ఒకసారి 17వ వచనం చదవండి. 18వ అధ్యాయం 17వ వచనం. 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా అన్నాడు. చూసారా? దాచడు. ఎందుకు దాచడంటే ఎందుకు దాచడంటే తన యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడే బాధ్యత దేవుడిది. నువ్వు నీతిగా ఉంటే, ప్రార్థన చేస్తుంటే, బైబిల్ పట్టుకుంటే, నువ్వు అడక్కపోయినా దేవుడు కాపాడేస్తాడు. మనం అడిగామా మనల్ని పుట్టించమని? అడగల. గాలిని చేయమని అడిగామా? అడగల. సమస్తము దేవుడు చేశాడు. ఆయన కోసం చేశాడు, మన కోసం చేశాడు. కాబట్టి నీతిమంతుడుగా ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎవరుంటే వాళ్ళకు ఖచ్చితంగా దేవుని యొక్క సమాచారం అందుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇందాక నేను ఫస్ట్ లో చెప్పాను, యేసు ప్రభు 2వ రాకడకు ముందు పరిస్థితులు ఎలాగుంటాయో ఎవరికి తెలియచేశాడు, ఎవరికి అర్థం అవ్వాలని అనుకున్నాడు తెలుసా? మనకే. ఇదిగో లోకం పాపములో భయంకరంగా వెళ్ళిపోతున్న సూచన కనబడినప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ భూమి ఆకాశాల నాశనం దగ్గరకు వచ్చిందని అర్థం అని మీరు ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నిలబడాలని, మనల్ని రక్షించడానికి దేవుడి మాటలు మనకు ముందుగా నీకు నాకు తెలియజేశాడు. ఓకే, ఆ 3 దేవదూతలు వచ్చి అబ్రహాం దగ్గర నిలబడతారు. నిలబడంగానే అబ్రహాము వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవుడు తెలియజేసేస్తాడు, ఇదిగో దేవదూతలు అని చెప్పని. అప్పుడు ఆ దేవదూతలు చూసి, అయ్యలారా, ఒక నిమిషం, అయ్యలారా దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మీకు నేను ఆతిథ్యం ఇస్తాను అని చెప్పి ఆ 3 అబ్రహాము పిలుస్తాడు.
పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు బయలుదేరాలనుకుంటారు. బయలుదేరుతూ వాళ్ళ చూపు సొదొమ వైపు పడుతుంది. వాళ్ళ చూపు సొదొమ గొమొర్రా వైపు పడుతుంది. అబ్రహాంకు భయం వేస్తుంది. వీళ్ళేంటి సొదొమ వైపు చూస్తున్నారు, వీళ్ళేంటి సొదొమ గొమొర్రా వైపు చూస్తున్నారు అని చెప్పి దేవుడు ఆ యొక్క దేవదూతలను పంపించిన సంగతి అబ్రహాము అడుగుతాడు దేవుడిని. అయ్యా ఏంటి అంటే, అప్పుడు అంటాడు అన్నమాట, నేను ఈ సంగతి అబ్రహాంకు దాచిదనా అంటే నేను ఈ ముగ్గురిని పంపించింది సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి. ఈ విషయం నీతిమంతుడైన అబ్రహాంకు ఎందుకు దాస్తాను అని చెప్పేస్తాడు. అబ్రహాముకి దేవుడు చెప్పేస్తాడు, ఇదిగో అబ్రహాము, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికే మేము వచ్చాం అని ఆ దేవదూతలు చెప్తారు. అప్పుడు అబ్రహాం యొక్క గుండెల్లో కొంచెం భయం పడుతుంది. ఎందుకంటే తన సహోదరుడైన కొడుకైన లోతు సొదొమలోనే ఉన్నాడు. ఈ నీతిమంతుడైన లోతు సొదొమలోనే ఉన్నాడు. కాబట్టి అబ్రహాము కొంచెం ఆందోళన పడి దేవుడితో అడుగుతాడు, దేవా, మరి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నావు కదా, మరి అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా ఉంటారు కదా, మరి నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని అంటాడు అబ్రహాం. చూడండి ఆ మాట 23 వచ్చిన 18 అధ్యాయం 23 వచ్చిన. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క దృష్టిలో లోతు నీతిమంతుడిగా ఉన్నాడా, దుష్టుడిగా ఉన్నాడా? నీతిమంతుడిగానే ఉన్నాడు. కాబట్టి చూడండి, అబ్రహాము లోతు విషయంలో ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడంటే, లోతు ఖచ్చితంగా నీతిమంతుడే. ఎందుకంటే తన అడుగు జాడల్లో పెరిగాడు లోతు. లోతు గురించి అబ్రహాముకి బాగా తెలుసు. తన కుమారుడే కదా, అంటే సహోదరుడు కుమారుడే కదా. లోతు మంచి ప్రార్థనాపరుడని, లోతు నీతిమంతుడని అబ్రహాముకి తెలుసు. కాబట్టి దేవుడితో అంటున్నాడు, అయ్యా, మరి నీతిమంతులు కూడా అక్కడ ఉన్నారు కదా, ఈ దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం చేస్తావా అని అడిగి అబ్రహాం ఒక మాట అంటాడు. మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, మరి ఆ లక్షల మంది ప్రజల్లో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, రైట్, 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు. మళ్ళా అబ్రహాం అడుగుతాడు, మరి ఒక 5 మంది తక్కువ అయితే 45 మందే ఉన్నారనుకో, అప్పుడు కాపాడుతావా అంటే కాపాడుతారులే అంటాడు. మరి 30 మందే ఉంటే 30 మంది ఉన్నా కాపాడుతారు. మరి 20 మంది ఉంటే 20 మంది ఉన్నా కాపాడుతారు. 10 మందే ఉంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అబ్రహాం అంటాడు. కానీ ఆ ఊరిని దేవుడు నాశనం చేశాడు. కారణం ఏంటి చెప్పండి? 10 మంది కూడా అక్కడ లేరు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో 10 మంది కూడా లేరు నీతిమంతులు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎన్నో ప్రాంతాలు మీరు తిరుగుతుంటారు. ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు ఎక్కడైనా మీకు పాడుపడిపోయిన ఇల్లు కనబడినా, ఒక ఊరు బాగా వెలిగి దెబ్బలాగా మారిపోయినా, దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఎక్కువ పాపం జరిగిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. రైల్వే పెట్టకుంటాం తెలుసా? పెట్టకుండా చూసారా ఎప్పుడన్నా? ఒకప్పుడు వెలుగు వెలిగింది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. అది ఎలా ఉంది? అడవి. కారణము భయంకరమైన పాపము. ఏ ఇంట్లో ఎక్కువ పాపం జరుగుతుందో ఆ ఇంట్లో ప్రజలు ఎవరు ఉండరు, ఆ ఇల్లు సమాధి అయిపోతుంది. ఏ ఊర్లో ఎక్కువ పాపం జరుగుతుందో ఆ ఊరు ఎక్కువ కాలం నిలబడదు, ఆ ఊరు దెబ్బ అయిపోతుంది. దేవుని యొక్క తీర్పు ఇది. ఓకే, రైట్. 10 మంది కూడా నీతిమంతులు లేరు, అక్కడ ఉండరు. అయితే ఈ యొక్క ముగ్గురు దేవదూతలు అబ్రహాం దగ్గర నిలబడతారు కదా, వాళ్ళల్లో 2 మాత్రమే ఆ పట్టణం వైపు వెళ్తారు. ఒకళ్ళు ఆగిపోతారు. ముగ్గురు దేవదూతలు కదా, ఇద్దరు మాత్రమే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తారు. అప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు సాయంకాలం అవుతుంది. ఈ దేవదూతలు అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం అవుతుంది. సాయంకాలమున ఈ లోతు పట్టణం యొక్క గవిని దగ్గర ఉంటాడు. గవిని అంటే ఏంటి తెలుసు ఎవరికైనా? ద్వారము. పట్టణానికి ఆ రోజుల్లో పట్టణాల్లో గుమ్మం అంటారు, ప్రవేశించే గుమ్మం. పొలిమేర కూడా అనొచ్చు. స్టార్టింగ్ పాయింట్ అన్నమాట.
అక్కడ లోతు కూర్చొని ఉంటాడు. లోతు కూర్చున్నప్పుడు ఈ ఇద్దరు దేవదూతలు వస్తుంటారు. ఇక్కడ కూడా ఆశ్చర్యమైన విషయం చూడండి, ఎప్పుడైతే లోతు ఆ ఇద్దరు దేవదూతలను చూస్తాడో, కానీ మనకి ఇక్కడ దేవదూతలు అని రాయబడి ఉంది, మనుషులని కూడా రాయబడి ఉంది. మనుషుల దృష్టికి వాళ్ళు మనుషుల్లానే కనబడుతుంటారు, కానీ నీతిమంతుల దృష్టికి వాళ్ళకి తెలుస్తుంది, అమ్మ వీళ్ళు దేవదూతలు అని చెప్పని. ఆ లోతు అక్కడ కూర్చున్న ద్వారం దగ్గర కూర్చున్న లోతు వాళ్ళిద్దరిని చూడంగానే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. చూడండి నీతిమంతులకు దేవుడు ఎలాగా సాయం చేస్తున్నాడు. మరి అక్కడ ఆ ఊర్లో జనాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కనబడలా, వాళ్ళు ఎవరో మామూలు మనుషులే అనుకున్నారు, మిగతా వాళ్ళు పాపులు కాబట్టి. ఈ యొక్క లోతు ఆ గేటు దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్తాడు. వెళ్ళంగానే వాళ్ళతో అంటాడు లోతు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా సాయంకాలం అయిపోయింది కదా, ఈ పూటకి ఈ రాత్రికి మా ఇంట్లో తలదాచుకోండి, ఈ పూటకి ఈ రాత్రికి మా ఇంట్లో తలదాచుకోండి, మీకు నేను భోజనం పెడతాను, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తాను, పొద్దున్నే వెళ్ళొచ్చు, మీ దారిన మీరు వెళ్ళొచ్చు అని అన్నప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు ఏమంటారు తెలుసా? లేదు 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 లోతు, మేము నీ ఇంటికి రాము గాని నడి వీధిలో ఈ రాత్రి గడుపుతాము అంటారు. అదేంటి ప్రభువులారా, మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేయండి, దయచేసి నా మనవి ఆలకించండి అని బాగా బలవంతం చేస్తాడు. ఎవరు? లోతు. లోతు బాగా బలవంతం చేస్తాడు ఆ యొక్క ఇద్దరు దేవదూతలు. సరే వాళ్ళు ఎంతకీక లోతు ఒప్పుకోకపోతే ఆ యొక్క ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయి లోతు ఇంట్లో ఉంటారు. ఆ రాత్రి గడపాలని చెప్పి వెళ్తారు. ఈ యొక్క ఇద్దరు దేవదూతలు వెళ్ళంగానే లోతు ఏం చేస్తాడంటే వాళ్లకు మంచి భోజనం సిద్ధం చేస్తాడు. జాగ్రత్తగా రండి ఇక్కడి నుంచి. మంచి భోజనం సిద్ధం చేయగానే వాళ్ళ యొక్క ఆహారం తిని కాసేపు అట్లా పడుకోక ముందు ఆ ఊర్లో ఉన్న జనం మొత్తం చుట్టూ ఆ లోతు ఇంటిని చుడతారు. ఆ లోతు ఇంటిని, ఆ ఊర్లో సొదొమ గొమొర్రా పట్టణాల జనం మొత్తం కూడా ఆ యొక్క లోతు ఇంటిని చుట్టుముట్టేస్తారు. చుట్టుముట్టి లోతును పిలిచి, లోతు ఇదిగో ఒక ఇద్దరు మనుషులు వచ్చారు కదా మీ ఇంటికి, వాళ్ళని పిలువు, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏమంటున్నారు చూడు, లోతును బయటికి పిలిచి, లోతు నీ ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చారు కదా, వాళ్ళని పిలువు, వాళ్ళతో మేము పాపం చేయాలని చెప్పని లోతును పిలుస్తాడు. లోతు బయటకు వచ్చి వాళ్ళతో అంటాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చున్నారు, దయచేసి ఆ మనుషులను ఏం చేయబాకండి, కావాలంటే ఇదిగో నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు పెళ్లి కానోళ్ళు, ఏ పురుషుని ఎరగని వాళ్ళు, దయచేసి వాళ్ళని మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. వీళ్ళైతే దేవుడు పంపించినటువంటి దేవదూతలు నా ఇంటికి వచ్చున్నారు, దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాను, ఆ ఇద్దరు విషయంలో పాపం చేయబాకండి అని చెప్పి బెతుకులాడతాడు లోతు ఆ ఊరి ప్రజలను. కానీ ఆ ఊర్లో వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? చిన్న పిల్లల కానించి పెద్దలు కూడా అక్కడ వచ్చాడంట. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాట బాలుల దగ్గర నుంచి చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎవరండి? బాలురు అంటే ఎంత ఉండదు వాడి వయసు? ఏమ్మా బాలుడు అంటే వయసు ఎంత ఉంటుంది వాడికి? 14, 12, 13 వయసు వచ్చినోడే కదా. వాడు కూడా వ్యభిచారం చేయడానికి వచ్చాడు. చూడు, నేను నాకు చెప్పాను, ఆ 2 పట్టణాల మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ 2 పట్టణాల్లో ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి పూనుకున్నాడని చెప్పాను. బాలుడట, ఇక్కడ బాలుడు కూడా ఎంతగా చెడిపోయింది చూడండి ఆ పట్టణం. బాలురును, ముసలోళ్ళు కూడా, వృద్ధులను, ఒకలా ఇద్దరా? అందరూ. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ ఒక ఇద్దరు కొత్త మనుషుల్ని చూడంగానే వాళ్ళతో పాపం చేయాలట. కొత్త మనుషులను చూస్తేనే వాళ్ళు పాపం చేయాలనే తలంపు కలిగితే ఇక వాళ్ళల్లో వాళ్ళు ఎంత ఘోరంగా బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ 4 దిక్కుల నుండి
వచ్చి ఆ ఇల్లును చుట్టేసేసారు. చూడండి, ఏం చేయడానికి? అన్నం పెట్టడానికి కాదు, లోతుకి సహాయం చేయడానికి కాదు, ఏం చేయడానికి తెలుసా? చదవండి కింద 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపనికి తీసుకురా. ఇదిగో లోతో, నీ ఇంటికి 2 మనుషులు వచ్చారు, మేము చూసాం, వాళ్ళని బయటికి తీసుకురా మర్యాదగా. ఎందుకు? వాళ్లతో మేము పాపం చేయాలి. ఏ ఊరండి ఇది? ఇది ఏ ఊరండి? మన ఊర్లు కూడా అలాగే ఉన్నాయి. చెప్పు, నీ ఊరు బాగుందా? ఒకసారి చూడు. ఏ అమ్మాయి చేతిలో చూసినా సెల్ ఫోన్, ఏ అబ్బాయి చేతిలో చూసినా సెల్ ఫోన్. ఏం చూస్తున్నారు దాంట్లో? నిన్న మనం పాడిన పాట, యెహోవా నా బలమా యథార్థమైంది నీ మార్గం, అదే. అది కాదు, పాపం పాపం పాపం. సొదొమ గొమొర్రాలాగా పరిస్థితి మారిపోయింది ఇప్పుడు భూమి మీద. జాగ్రత్త. ఆ ఊర్లో ప్రజలందరట లోతు ఇంటికి వచ్చి చుట్టేసేసి, నీ ఇంటికి వచ్చిన 2 రా, బయటికి తీసుకుని రా, మేము వాళ్ళతో పాపం చేయాలని చెప్పి పాలూరు నుంచి వృద్ధుల వరకు, పాలూరు నుంచి వృద్ధుల వరకు. చూడండి, ఇప్పుడు దేవుడు అంటే భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవుడు అంటే పరిశుద్ధుడుగా బతికేవాడు ఎక్కడున్నాడు? మీకు నేను చెప్తున్నాను కదా, చాలాసార్లు కూడా చెప్పా. భక్తి పేరిట పాపం భయంకరంగా పెరిగిపోయింది. మేము భక్తి చేస్తున్నాం అంటున్నారు, అక్కడ ఏం పాట పెడుతున్నారు చూసారా? ఓరోరి యోగి నన్ను నలిపేయమంట. పాట భక్తేనాది? భక్తేనా అసలు అది? పోనీ భక్తి పనులు అంటే ఏం చేయాలో? చెడ్డ పనులన్నీ మానేసి మంచి పనులు చేయాలి. కానీ భక్తి పేరట తాగుడే తాగుడు, తాగుడే తాగుడు, డీజే డీజే. సొదొమ గొమొర్రా అయిపోయింది భూమి, సొదొమ గొమొర్రా అయిపోయింది. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. చుట్టూ వేసి 6వ వచనం చదవండి. 6వ వచనం, 19వ వచనం, 6వ వచనం. లోతు వెలుపల ద్వారం వద్దున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెలుక తలుపు వేసి చెప్తున్నాడు, అయ్యలారా దయచేసి ఈ పాపం చేయబాకండి. నా వద్దకు 2 మనుషులు వచ్చున్నారు, వాళ్ళు దేవదూతలు, వాళ్ళు దేవుడు పంపించిన వాళ్ళు, దయచేసి వాళ్ళని ఏం చేయబాకండి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏం లోతో, నువ్వు పరాయి వాడిగా మా ఊరికి వచ్చావు, మా ఊరికి వచ్చి మాకే తీర్పు తీరుస్తున్నావా? మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో మాకు తీర్పు తీర్చడానికి వచ్చావా అంటున్నా. పాపం చేసేవాడు ఈ మాట మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన జనాంగం ఏమంటుంది తెలుసా? నాకే తీర్పు తీరుస్తున్నావా? మంచి కదా, మంచి చెప్పేవాడు చిన్నోడైతే ఏంటి, పెద్దోడైతే పరాయుడు అయితే ఏంటి, నీకు మంచి చెప్పేవాడు ఎవడైతే ఏంటి? మంచి చెబుతుంటే విను, మంచి చెబుతుంటే పాటించు, అది నీకు మేలు కదా. లోతు ఏమంటున్నాడు? పాపం చేయొద్దే అంటున్నాడు, మంచి మాట కదా. వీళ్ళు ఏమంటున్నారు? తీర్పు తీరుస్తున్నావా, మేము పాపం చేయాలో వద్దని మాకు చెబుతున్నావా అంటున్నారు. ఇలాంటి జనాంగం ఈ ఊరు. ఏం చేయాలి ఈ ఊరిని? అప్పటికి లోతు ఒక మాట అంటాడు. అసలు ఇక్కడ ఒక మాట చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? తన దగ్గరికి దేవుడు పంపించిన దేవదూతలను కాపాడడానికి ఈ లోతు ఏ త్యాగం చేశాడో తెలుసా? ఎలాంటి త్యాగం చేశాడో తెలుసా? నీతిమంతుడైన ఈ లోతు దేవుని విషయంలో ఎలాంటి త్యాగం చేశాడో తెలుసా? చూడండి ఒకసారి 9వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చిన ఎవరి కూతుర్ని, దేవుడు పంపించిన దేవదూతల్ని కాపాడడానికి తన కూతుర్ని కూడా త్యాగం చేయాలనుకున్నాడు లోతు. అయ్యా, వారు దేవుడు పంపించిన వాళ్ళు, దయచేసి వాళ్ళని ఏం చేయబాకండి, అవసరమైతే నా కూతుర్నైనా బలి చేసేస్తాను నేను. ఎంత గొప్ప మనసు లోతుది. అందుకే దేవుడు లోతుని నీతిమంతుడని రాపించాడు. దేవుడు అందుకే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోంచి నాశనం అవ్వకుండా లోతును అనుకున్నాడు. సరే, ఇక వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినడంలా.
ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు. జాగ్రత్తగా వినండి. మనకు ఈ యొక్క పాఠం అంతా కూడా ఒక గుణపాఠం లాగా కావాలి. మనిషి దేవుడికి ఎంత చెప్పినా వినకపోతే ఈ పట్టణం ఏమవుతుందో అదే అవుతుంది మన బ్రతుకు కూడా. దేవుడు చెప్పినట్టుగా బతికితే లోతు ఏమయ్యాడో మనం కూడా అలాగే అవుతాం. ఆ దుర్మార్గులైన సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు లోతు ఎంత చెబుతున్నా వినకుండా లోతును కింద పడేసి తొక్కేసి వెళ్ళి తలుపులు పగలగొట్టాలని ట్రై చేస్తారు. తలుపులు పగలగొట్టి లోపల ఉన్న 2 మనుషులతో పాపం చేయాలని ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 2 దేవదూతలు తమ చెయ్యిని బయటకు పెట్టి లోతుని లోపలికి లాక్కొని తలుపేసేస్తారు. దేవదూతలు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఆ జనమంతా లోతుని పడతం చేసి లోపలికి రావాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ దేవదూతలు ఏం చేస్తారంటే వారి చేతులు బయటకు పెట్టి లోతుని పట్టుకొని లోపలికి లాగేసేసి తలుపేసేస్తారు. అప్పుడు లోతుతో అంటారు, లోతు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం. మరి నీకు బంధువులు కానీ నీ అన్నదమ్ములు లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో చెప్పు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఈ ఊరు బయటికి వెళ్ళిపోమని చెప్పాను. ఈ సొదొమ గొమొర్రా 2 పట్టణాలని మేము కాల్చేయడానికి వచ్చాము, నీకు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చెప్పు అని చెప్పి అనగానే లోతు ఏం చేస్తాడంటే, లోతుకి ఎంతమంది కూతుర్లమ్మా? 2 కూతుర్లు కదా. ఈ 2 కూతుర్లకి ఇంకా పెళ్ళై ఉండదు కానీ ప్రగారం జరిగి ఉంటది. మాట్లాడుకొని ఉంటారు నాకు తెలిసి. బహుశా పెళ్ళాడనై ఉన్న చూడండి ఒకసారి 14 వచనం చదవండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అల్లుల దగ్గరికి వెళ్తాడు, అయ్యలారా, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు దేవదూతలను పంపించాడు, మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, మనం మాట్లాడుకున్నాం కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి అల్లుల దగ్గరికి వెళ్తే ఆ అల్లుళ్ళు ఏం చేశారు తెలుసా? మొహమని ఎగతాళి చేస్తున్నారు. నీకు పిచ్చి పెట్టిందా? ఇంత పెద్ద పట్టణము, రాజులున్న పట్టణము, ఇంత గొప్ప కట్టడము కాలిపోద్దా? ఇంకెవడు లేడా జోక్ ఆడడానికి మా దగ్గరికి వచ్చావు మామా అన్నారు అల్లుళ్ళు. చూసారా ఎలాంటి పట్టణం ఇది? ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే ఉంటది సత్యం. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు నమ్ముకొని మీ పాపాలు విడిస్తే నరకం తప్పించుకుంటావు అంటే ఇలాగే ఎగతాళి చేస్తారు జనం. వీళ్ళు ఏమయ్యారో చూస్తాం తర్వాత. ఇలా మాట్లాడిన వాళ్ళు, ఇలా నమ్మని వాళ్ళు, ఇలాంటి దుర్మతులు ఏమయ్యారో తర్వాత మనం చూస్తున్నాం. ఈ అల్లుళ్ళు అంట ఎగతాళి చేస్తారంట మామని. ఇక పిచ్చి పట్టిందా ఏంటి? ఊరు నాశనం అయిపోద్ది అంటున్నాం, ఏమవుతుంది పో మేము రామం అని చెప్పి అనేస్తారు. ఇంకా చేసేది లేక లోతు ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి తిరిగి వచ్చేయగానే దేవదూతలు అంటుంటారు, ఏం లోతు, కానీ తొందరగా మేము తెల్లారికల్లా ఈ ఊరిని నాశనం చేసేసారు, బయలుదేరు అంటుంటే లోతు మామూలు మనిషి కాబట్టి, రాత్రి బాగా పొద్దుపోయింది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది లోతుకి. నిద్ర వచ్చేస్తే పనుకో ఉంటాడు. మళ్ళా వాళ్ళు లేపుతారు, దేవదూతలు లేపి తట్టి లే తొందరగా అని చెప్పి అంటుంటే లోతు ఆలస్యం చేస్తాడు. మానవుడు కాబట్టి ఆలస్యం చేస్తాడు. బాగా రాత్రి 4-5 గంటలకి ఎక్కడికన్నా పోదాం అంటే ఎట్లుంటది మనకి? ఉండయ్యా నిద్ర వస్తుంది, కాసేపు పనుకొని పోదాం అనిపిస్తుంది కదా. లోతు కూడా మనిషే కాబట్టి పాపం మత్తుతో ఉంటాడు. కానీ వాళ్ళు చెప్పి ఇంకేం చేస్తారంటే దేవుడు ఆ దేవదూతలకు వార్నింగ్ ఇస్తాడు, ఇదిగో లోతుకు సంబంధించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా కాపాడాలి అని అన్నప్పుడు ఆ దేవదూతలు ఏం చేస్తారంటే లోతు భార్య చేతిని, లోతు 2 కుమార్తెల చేతిని పట్టుకొని ఊరు బయటికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ దేవదూతలు చేతులు బయటకు పెట్టి లోతును లాగేస్తారు కదా, లోపలికి లాగేస్తారు కదా. తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ కూడా లోపలికి తలుపును పగలగొట్టి లోపలికి రావాలని ట్రై చేసినప్పుడు ఈ దేవదూతలు వాళ్ళ కన్నులకు మబ్బు కలిగజేసినప్పుడు ఆ ద్వారం కనబడదు. చుట్టూ తిరుగుతుంటారు. ఎటు పోయిందా తలుపు అని ఊరు ప్రజలు మొత్తం కూడా చుట్టూ తిరుగుతుంటారు, కానీ తలుపు కనబడదు. ఇక తిరిగి విసిగి వాళ్ళు వెళ్ళిపోతారు.
వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ దేవదూతలు ఈ యొక్క లోతు చేతిని, లోతు భార్య చేతిని, లోతు ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని ఊరు బయటికి తీసుకొచ్చేస్తారు. ఊరు బయటికి తీసుకొచ్చేసి లోతుతో అంటారు, లోతు ఇదిగో ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఆ పర్వతం ఒకటి కనబడుతుంది కదా, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పి చెప్తారు. అప్పుడు లోతు అంటాడు, అయ్యా నేను పెద్దవాడిని, అంత దూరం పరిగెత్తాలంటే నా వల్ల కాదు, ఇదిగో పక్కనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లోకి వెళ్ళి దాముకుంటా, నేను అంత దూరం ఆ పర్వతం ఆ కొండంత దూరం నేను పోలేను అని చెప్పని అడుగుతాడు లోతు. అప్పుడు దేవుడైన యెహోవా లోతు మీద కనికరపడతాడట అని రాస్తుంది. లోతు మీద కనికరపడి, సరే పో, ఆ పక్కన ఊరు కనబడుతుంది కదా, చిన్న ఊరు, ఆ ఊర్లోకి వెళ్ళి దాక్కో, ఆ ఊర్లో నిన్ను తప్ప మిగతా వాళ్ళందరినీ నాశనం చేసేస్తానని చెప్పని చెప్తాడు. ఇక ఈ లోతు ప్రాణమై బయలుదేరుతుంటాడు. బయలుదేరేటప్పుడు జాగ్రత్తనండి, భార్యకు కూడా చెప్తాడు, ఇదిగో వెనక్కి తిరిగి చూడకూడదని లోతు భార్యకు కూడా చెప్తారు, లోతుకు చెప్తారు, లోతు ఇద్దరు కుమార్తెలకు చెప్తారు. చెప్పినప్పుడు వెనక్కి తిరిగితే చనిపోతారని చెప్పినప్పుడు కూడా లోతు భార్య ఏం చేస్తుందో తెలుసా, వెనక్కి తిరుగుతారు. ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోద్ది, చనిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడి మాట వినని ప్రతి వాడికి కూడా నాశనమే అంతము, నాశనమే అంతము. లోతు నీతిమంతుడు, భర్త నీతిమంతుడు దగ్గర కాపురం చేసిన భార్యకి గుణం లేదండి. చూడండి ఒకసారి, శారా ఎంత బాగుందో. అబ్రహాము నీతిమంతుడు, శారా కూడా నీతిమంతురాలి. కానీ లోతు నీతిమంతుడు, లోతు భార్య నీతిమంతురాలు కాదు. పాపం వైపు, తన ఊరి వైపు, నాశనం వైపు చూసి నాశనం అయిపోయిన లోతు భార్య. గుర్తుపెట్టుకోండి, మన చూపు ఎప్పుడు కూడా పరలోకం వైపు ఉండాలి కానీ భూమి మీద కాదు, దేహం మీద కాదు, లోకపు ఆశల మీద కాదు. అవన్నీ నాశనాన్ని తీసుకెళ్తాయి. వాక్యం వైపే ఉండాలి మన చూపు ఎప్పుడు, మన ఆలోచన ఎప్పుడు యేసయ్య రాకడ వైపే ఉండాలి. లోతు భార్యకు వార్నింగ్ ఇచ్చిన వేళల భార్య నాశనం అయిపోయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మీకు, దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ పాపం చేస్తారు, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ భయంకరమైన దుష్టులు. సామెతల గ్రంథంలో ఉండదన్నమాట. వినరండి, విననే వినరు, మూర్ఖులు, గర్వాంధులు. పురుషులు స్త్రీలను ఇద్దరిని పెడితే భూమి మీద ఎవరు ఎక్కువ పాపులు అంటే స్త్రీలే ఎక్కువ పాపులు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, మేమేడ పాపం, అందుకే వాళ్ళు ఒప్పుకోరు పాపులు అనేది. పురుషుడు పాపం చేసినా ఒప్పుకుంటాడు, అయ్యా నేను చేశాను పాపం. స్త్రీ పాపం చేసి కూడా ఒప్పుకోరు. భార్య, లోతు యొక్క భార్య దేవుడు తిరగొద్దని చెప్తే తిరిగింది, చచ్చిపోయింది. ఓకే రైట్. ఎప్పుడైతే ఈ లోతు భార్య వెనక్కి తిరిగిందో ఇక మిగతా ముగ్గురు ఉంటారు. ఎవరెవరు? లోతు ఇద్దరు కుమార్తెలు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ చిన్న ఊరు పక్కనే ఉన్నటువంటి ఊర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే భయంకరమైన అగ్ని గంధకాలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద పడి, చిన్న బిడ్డల కాంచి బాలుడు వచ్చాడే, వ్యభిచారం చేస్తాం, వాళ్ళని తీసుకురాం, వాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ఆ ఊర్లో గడ్డి మొక్క కూడా లేకుండా దేవుడు కంప్లీట్ గా తుడిచేస్తాడు. ఎలాంటి జనాంగం అది, ఎలాంటి జనాంగం చూడండి ఒకసారి. మొత్తాన్ని కాల్చేస్తాడు. కాల్చేసేటప్పటికి ఇక ఎవ్వరు మిగలరు అక్కడ, ఇక ఎవ్వరు మిగలరు. లోతు ఉన్న ఆ చిన్న ఊర్లో, లోతు ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆ ఊర్లో శవాల గొట్టలు ఉంటాయి. మొత్తం ఎడు చూసినా కూడా శవాల గొట్టలు ఉంటాయి. ఇక లోతు భయపడిపోతాడు. మేము ముగ్గురు ఇక్కడ ఏం చేసేది, ఎవరు లేరు కదా అనుకొని లోతు ఇద్దరు కుమార్తెలు దేవుడు ఏ కొండ దగ్గరికి అయితే పారిపోమన్నాడో అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ కొండ లోపల ఒక చిన్న గుహ ఉంటుంది. ఓకే, ఆ గుహ లోపల నివసిస్తూ ఉంటారు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు. జాగ్రత్తగా, ఈ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించిన వాళ్ళు కాబట్టి
ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము వీళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పాపులో వీళ్ళు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరుగుతుంది. జాగ్రత్తగా దేవుడు ఎందుకు రాపించాడో చెప్తా. అలా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఆ గృహలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇక చుట్టూ ఎవరు కూడా ఉండరు. ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు కాల్చేసాడు, మనుషులందరూ చనిపోయారు కాబట్టి చుట్టూ ఎవరు ఉండరు. కానీ బయట దేశంలో ఉంటారు కదా, అబ్రహాము లేడా? బయట అబ్రహాం ఉన్నాడు కదా, బయట దేశాల్లో జనాలు ఉన్నారు కదా. ఇది ఆలోచించడం మానేసేసి ఈ లోతు యొక్క కుమార్తెలు ఇద్దరు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఎంత భయంకరంగా ఆలోచిస్తారు తెలుసా? పాపం, ఇదిగో మన ముందు ఇప్పుడు మనుషులు ఎవరు లేరు, పురుషులందరూ చనిపోయారు కాబట్టి మన తండ్రి ఏమో ముసలోడు అయిపోయాడు, ఇక మరి మనకి సంతానం ఎలాగా, మనం ఎలా అభివృద్ధి పొందుతామని ఆ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలకు పుట్టిన దుష్ట ఆలోచన ఏంటో తెలుసా? తన తండ్రితో పాపం చేసి పిల్లల్ని కనాలని దుష్ట ఆలోచన పడుతుంది. సొదొమ గొమొర్రా నుంచి వచ్చిన అమ్మాయిలు కదా, తన తండ్రికి ద్రాక్షారసము తాగించి, ఇక్కడ ద్రాక్షారసం అనగా మీకు ఒక మాట రావచ్చు, ద్రాక్షారసం తాగించి మత్తుడైపోతాడు, కావాలని వీళ్ళు తాగిపిస్తారు పాపం చేయాలని తండ్రితో. మీరు అనుకోవచ్చు ద్రాక్షారసం తాగితే మత్తు వస్తుందా? ఎలాగ మత్తు వస్తుంది అంటే, ద్రాక్షారసం కొత్తగా చేసినప్పుడు మత్తు రాదు, కానీ ద్రాక్షారసం చేసిన తర్వాత కొన్ని దినాలు అలాగే పెట్టేస్తే దాంట్లో బ్యాక్టీరియా వచ్చేసి అది మత్తు అయిపోతుంది. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. అన్నం వండినప్పుడు బాగుంటుంది, ఒక 4 రోజుల తర్వాత తినొచ్చా దాన్ని? అన్నమేగా పాడైపోతుంది, దాంట్లో ప్రమాదం ప్రవేశిస్తుంది. అలాగే ద్రాక్ష రసమైనను పండ్ల రసమైనను కొన్ని రోజుల తర్వాత అది ఏమవుతుందంటే అది మత్తుగా మారిపోతుంది. అలాంటి చెడిపోయిన మత్తు కలిగించే ద్రాక్ష రసాన్ని తమ తండ్రికి పోసి అక్క చెల్లెలిద్దరు పాపం చేసి ఒక ఇద్దరు బిడ్డల్ని కంటారు. ఒకడు మోయాబు, రెండోవాడు బెన్యామీను, అమోనీయులు సంతానం. ఆ తండ్రి వలన ఇద్దరు కూతుర్లకు పుట్టిన ఇద్దరు సంతానం ఈ భూమి మీద శాపగ్రస్తులుగా జీవిస్తారు, వాళ్ళ సంతానం అంతా కూడా. చూసారా? ఈ విషయాలను ఎందుకు దేవుడు రాపించాడంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి, ఆ పట్టణాన్ని దేవుడు కాల్చేసాడు. లోతు ఒక్కడిని తప్పిస్తాడు. కారణము లోతు నీతిమంతుడు కాబట్టి. నేను ముగించేస్తున్నా. దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు, దేవుని నీతి వైపు చూడు. నిన్ను కాపాడేది నీతి ఒక్కటే. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా రాకడక ముందు లోతు దినాల్లో ఎలాగున్నాయి భూమి మీద అలాంటి పరిస్థితి వస్తుంది అన్నాడు. వాలు వరుసలు ఉండవు. చూడండి, ఒకప్పుడు మరణం అంటే ఎప్పుడు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు రోజుకి ఊర్లో ఎంతో మంది లెగిసిపోతున్నారు. ఎండలు, వర్షం పడాల్సిన టైం ఇది, ఎండలు, మరణం ఏలుతుంది. కారణం దేవుడి కోపం వచ్చింది, కారణం పాపం. సెల్ ఫోన్ లో పాపం, మద్యం తాగుతూ పాపం, భక్తి లేదు, భయం లేదు, దేవుడు లేదు, మందిరం లేదు, ప్రార్థన లేదు. మనుషులందరూ భయంకరమైన పాపులైపోయారు కాబట్టి మరణం ఏలుతుంది. దేవుడు అనుమతిస్తున్నాడు అంతే. మొన్న కేరళలో 300 మంది ఒకేసారి మట్టిలో కలిపేశాడు. నిన్న విజయవాడలో ఫ్లూట్స్. కారణం ఏంటో తెలుసా? పాపం. గుర్తుపెట్టుకోండి. ముగిస్తున్నా నేను ఒక మాట చెప్పి. ఈ లోతు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోతు ఒక్కడే కాపాడబడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మొత్తములో ఒక్కడే నీతిమంతుడు కాబట్టి ఆ ఒక్కడిని దేవుడు తప్పించాడు. అదే ఇందాక 2వ పేతురులో మనం చదివాం. నువ్వు తప్పించబడాలంటే దేవుడు నీతి కావాలి నీకు. డాక్టర్ కాదు, బలం కాదు, అందం కాదు, డబ్బు కాదు, దేవుని నీతి మాత్రమే రక్షిస్తుంది. పరలోకంలో మీటింగ్ జరుగుతుంది ఈరోజు ఎవరిని లేపేయాలని. ఈరోజు ఏ ఊర్లో కుక్కలు రప్పించాలో, ఏ ఊర్లో తుఫాన్ రప్పించాలో, ఏ ఊర్లో భూకంపం రప్పించాలో పరలోకంలో ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది. అది నువ్వు కాకూడదు. నిన్ను చూసినప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? దేవదూతలతో, అబ్రహాములా నా బిడ్డ విశ్వాసి, లోతులా నా బిడ్డ నీతిమంతుడు, అతన్ని కాపాడండి. దేవదూతలకి దేవుడు ఆర్డర్ ఇవ్వాలి. లోతును బయటికి తీసుకొచ్చినట్టుగా, ఇదిగో పలానా వ్యక్తిని, అతను నా బిడ్డ, నా విశ్వాసి,
నేనంటే భయం, ప్రార్థనాపరుడు అలా అనాలి దేవుడు మనల్ని చూసి. 4 రోజుల తిండిని చూసి, 4 రోజుల దేహాన్ని చూసి మాయలో పడిపోకు, సాతాను మాయలో పడిపోకు. ఇదంతా అల్పకాలపు జీవితం. సొదొమ గొమొర్రా పట్టణాలు చూసాం, ఎంత భయంకరమైన పాపంతో ఉన్నారు. ఆ పట్టణాన్ని కాల్చేసాడు. రేపు చనిపోయిన తర్వాత పాపం మానకపోతే యుగయుగాలు నరకంలో పడే పరిస్థితి ఉంది. ఏమనుకుని బతుకుతున్నాం? ఏం సంపాదించాలని, ఏం తీసుకెళ్లాలని బతుకుతున్నాం? ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మనకు విధి. దాన్ని మించిన క్షేమము ఇంకేమి లేదు. నువ్వు నీతిగా ఉన్నావా, ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు నీతిగా భయభక్తులు కలిగి ఉన్నావా, దేవుడు నీకు ధనం ఇస్తాడు. నువ్వు నీతిగా ఉన్నావా, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీకు మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు ఆయన. లోతు జీవితం నీతిగా ఉంటే రక్షించబడతాడు, ఎలాంటి ప్రమాదం పరిస్థితిలోనైనా అని మనకు తెలియజేసింది. పాపం చేస్తే సొంత భార్యనైనా కూతురునైనా లేపేస్తాడని తెలిసింది మనకి. అబ్రహాము కూడా నీతిమంతుడు కాబట్టి హాయిగా ఉన్నాడు అక్కడ. లోతు కూడా నీతిమంతుడు కాబట్టి తాపించుకున్నాడు. చనిపోయింది ఎవరు? పాపులే. నాశనం అయింది ఎవరు? పాపులే. పాపం బాగుంటది కానీ దాని అంతం చేదు. దేవుడున్నాడు, సహించడు. అర్థమైంది అందరికి? దేవునికి మహిమ కలుగుతాడు. శిలువ ధ్యాన గీతం పాడు.